చేసుకోండి. ఇది మనం ఉన్న ప్లేస్ తక్కువ, మనం అందరూ సమానమే, ఇక్కడ వాడు ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు, అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి సందర్భంగా ముందుగా ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ వివరించుకుంటా ఉన్నాను. ఏదైతే గత 3-4 నెలల బట్టి కూడా నేను అందరూ బాగా మీ ప్రాంతాల్లో ఎలక్షన్ ఇంట్లో గట్టిగా వచ్చేసి కొద్దిగా వాతావరణం చల్లబడిపోయింది. మనం కూడా కొత్త ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వం కానీ మన 2 రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ మనం ఏదైతే ఈ రాష్ట్ర కమిటీ రాష్ట్ర సంఘం ఏర్పరచుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా ప్రభుత్వం మనం ఏర్పరచుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ యథాతథంగా మళ్ళీ పాత స్థానంలో రావడం అనేది జరిగింది. శ్రీనివాస్ గారు ఎజెండా అయితే వచ్చారు. అవకాశం ఉన్నందరూ కూడా దయచేసి చూసుకుంటారు. ఎందుకంటే మనకి డబ్బుల కన్నా విలువైన సమయం. మన సమయం టైం ఎంతో వాల్యూ. ఉన్న సమయాన్ని సరైన ఒక పద్ధతిలో ఎజెండా ప్రకారం మనలో ముందుకెళ్ళి సంఘాన్ని ఎలా ముందుకు నడపాలి, ఈ సంఘం ద్వారా ప్రభుత్వం ద్వారా ఈ సంఘం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా మనకి సేవ చేయాల్సింది ప్రభుత్వం. సంఘం ద్వారా ఏం చేయగలుగుతాం? మనం కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. రూపాయి దాచుకుని సంఘంలో ఉంటాయి, మన వాళ్ళకి మనం పంచుకోగలుగుతాం. కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వృత్తిదారులను కూడా ఇంకా వెనకబడిపోయి ఈ రోజుకి కూడా సరైన గుర్తింపు లేని